కేంద్రంలో ఎన్డీఏ కూటమితో కలిసి తెలుగు ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ అన్నారు. జనసేన బీజేపీతో కూటమి కట్టిన టీడీపీ జగన్ నియంత పాలనను అంతమొందించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ విజయం సాధించడం పట్ల నల్గొండ పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ రైల్వే స్టేషన్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ కేక్ కట్ చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకొని పాదయాత్రలో చేసిన వాగ్దానాలను రాబోయే రోజుల్లో టీడీపీ నెరవేరుస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత చంద్రబాబు నాయుడుపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్, పాలడుగు నాగరాజు, గోగుల నాగరాజు, దాడి మధుసూదన్ రెడ్డి, గంగాధర స్వరాజ్, కంచనపల్లి క్రాంతికుమార్, తిరుపతయ్య, భాస్కర్, ప్రభాకర్, రవినాయక్, అజ్మీరా పెదబాబు, అజ్మీరా ఠాగూర్, ధనావత్ శ్రీనునాయక్, లక్ష్మి, బూకియా శారద తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన సందర్భంగా నల్గొండ పట్టణ అధ్యక్షుడు శ్రీ గుండు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఎందుకంటే ఆయన రైల్వే కేంద్రంలో ఒక షాప్ నిర్వహిస్తూ ఉన్నారు. వారి ఫ్రెండ్స్తో కలిపి పెద్ద ఎత్తున రైల్వే ఉద్యోగులు వాళ్ళు మిత్రులు అందరూ కలిసి రైల్వే స్టేషన్లో అనుకోకుండా పెద్ద ఎత్తున సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేసుకుందని ఈ సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎక్కడైనా సరే అధికారంలోకి వస్తే ఎక్కడో పార్టీలు నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం చూశాను తప్ప ఈరోజు చూస్తూ ఉన్నాం అడుగడుగున సందులో గల్లీలో ప్రపంచవ్యాప్తంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం ఎంత అవసరమో గుర్తించి ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. ఇది మాకు తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఈనాడు పనిచేస్తున్నాం అంటే భవిష్యత్తులో మాకు కూడా ఒక సంతృప్తికరమైన నాయకత్వం చేస్తున్నామనే తృప్తి మాకు ఏర్పడుతూ ఉంది. మరి ప్రజలందరూ కోరుకున్న విధంగానే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈనాడు చూసినారు. ప్రజలు 5 సంవత్సరాలు నిరంకుశ పాలనని నియంత పాలన చూశారు. దౌర్జన్యాలు, దోపిడీలు, రాజకీయాలు, నాయకుల దోపిడీలు చూశారు, దౌర్జన్యాలు చూశారు, మారణకాండాలు చూశారు. అనేక రకాల మంది కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చి బలిదానాలు చేశారు. మరి అటువంటి నాయకుని నిరంకుశ పాలనని మరి ఈనాడు తొలగించుకోవడం పెద్ద ఎత్తున ఓటు చైతన్యంతో ఓటు విలువ ఈనాడు ప్రపంచంలో ఓటు విలువ పెద్ద ఎత్తున ఈనాడు తెలిసిందంటే తెలుగుదేశం పార్టీ గెలుపుతానే ఓటు విలువ తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో సునామీగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కట్టి ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా గౌరవనీయులు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు వారందరి ఉమ్మడిగా ప్రణాళిక తీసుకొని ఇవాళ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. వారి యొక్క ప్రణాళికని ప్రజలు ఆమోదించి అత్యధిక మెజార్టీగా వన్ సైడ్గా ఇవాళ తీర్పునిచ్చిన ఏపీ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏపీ ఒక ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలందరికీ ఇవాళ దిక్సూచిగా ఉన్నారు. ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఇవాళ ఐటీకి సంబంధించిన ఇవాళ ఉద్యోగులు ఉన్నారు అంటే కేవలం అది నారా చంద్రబాబు నాయుడు గారి ఘనత అని తెలియజేస్తూ ఉన్నాం. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు అత్యధికంగా మరి సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటుకు మరి త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. మరి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ప్రజలు ఎన్నుకోబడ్డారు. మరి అత్యధిక మెజార్టీ కూడా ఇచ్చినందుకు ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థల్లో కూడా పోటీ చేయడానికి మరి ఏర్పాటు చేసుకొని కూడా చంద్రబాబు నాయుడు సూచించారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల ప్రభుత్వాన్ని మరి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుందని చెప్పేసి